ఇంటింటికి రేషన్ అని వాహనాల ద్వారా ఇస్తున్నారు కదా, ఆ బళ్ళ వల్ల ఉపయోగం ఉందంటారా మీరు? ఉపయోగమే మరి. రేషన్కి అక్కడికి వెళ్ళి నుంచోకుండా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఎవరు వీళ్ళని బట్టి తీసుకోవడానికి ఉపయోగం. ఇంటింటికి అని చెప్పి ఇంటింటికి ఇవ్వట్లేదు, ఒక వీధి చివరన పెడుతున్నారు. అదే షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు కదా అలాగూ అని అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు నీకు అక్కడికి షాప్కి వెళ్ళి అంత లైన్లో నుంచినే కన్నా వీధి దగ్గరికి వస్తుంది. నీకు ఇంకా గుమ్మం ముందుకు కూడా రావాలంటే ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పోయటం అవుతుంది. అది కూడా మాత్రం కూడా కష్టపడిపోతే ఇంకెలా. గవర్నమెంట్ వాళ్ళు మంత్రి నాదెండ్ల మనోహర్ సిద్ధి రేషన్ షాప్ బళ్ళ ద్వారా తీసుకుంటున్నారు కదా, బళ్ళ మీద ఆ బళ్ళ ద్వారా ఉపయోగం ఉందంటారు రేషన్ ఇవ్వటం వల్ల? వీటి గురించి పెద్దగా నాకే తెలియదు. నేనంటే ఇంటికాడ ఉన్నాను కదా, దాన్ని మీ ఇంటి దగ్గర వాళ్ళు తీసుకుంటారు. ఇంటి దగ్గర తీసుకుంటారు. గతంలో బళ్ళు లేనప్పుడు ఎట్లా తీసుకునేవాళ్ళు? అప్పుడు స్టోర్లోకి వెళ్ళి తీసుకున్నాం వాళ్ళం, లైన్లో నుంచొని ఆ ఏళ్ళ మధ్యలో పడి పడక అట్టగా తీసుకున్నాం వాళ్ళం. ఇప్పుడు అనేసరికి మనకి ఏమైందంటే ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేకుండా ఉంది. ఇంటింటికి రావట్లేదు వాహనాలు అని చెప్తున్నారు. ఏమోనండి మొన్న వచ్చిందన్నారు, మరి నాకైతే తెలియదు. మొన్న అడిగితే ఇట్లా వచ్చింది మన ఇంటికి అన్నారు, సరిపోయింది. షాప్ ఎంత దూరం మీ ఇంటి దగ్గర నుంచి? ఒక హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చు. కొంతమంది ఏమన్నారంటే బళ్ళు ఇంటింటికి రావట్లేదు, ఒక బజార్ చివరని పెట్టి వాళ్ళందరినీ అక్కడ పోగేసి అక్కడ రమ్మని ఇస్తున్నారు అంటూ తిడుతున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు సందుకి ఆపాలన్న ఇబ్బంది, ఏ వాహనం అయినా ఇప్పుడు మనమైనా సంచానికి ఇబ్బందే కదా. ఒక సందులో పెట్టినాడు 2 సందులు తీసుకోవచ్చు కదా, అలాగా. మరి అలాంటప్పుడు ఇంటింటికి ఇస్తున్నామని ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటూ కొంతమంది అంటున్నారు కదా. ఏమన్నా నాటి గురించి మనకు తెలియదు. బియ్యం తీసుకున్నావా? తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నావు? వైఎస్ఆర్ కాలనీలో. ఎవరిచ్చారు? మన గవర్నమెంటే. వ్యానుల్లోనే వచ్చా? వ్యాన్లో వచ్చి. ఆ వ్యాన్లు ఇంటికి దగ్గరికి తీసుకొచ్చి రేషన్ ఇవ్వటం ఉపయోగమేనంటావా లేదంటావా? మంచిదేనండి. ఆ బళ్ళు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు? బళ్ళు లేనప్పుడు ఈ స్టోర్లు పెట్టారు కదా, అంతకుముందు స్టోర్లో తెచ్చేవాళ్ళు. ఎంత దూరం స్టోరు మీ ఇంటికి? దగ్గరే, ఎంత ఉండదు. ఈ బజార్లో అంత దూరం, ఆ చెట్టు అంత దూరం. మరి వ్యాన్ మీ ఇంటి దగ్గరికి వస్తుందా లేదా ఒక చోట పెట్టి అక్కడికి రండి అని పిలుస్తున్నారా? లేదు ఇంటింటికి వస్తుందా. ఇంటింటికి వస్తుందా? బ్లాక్ వస్తుందా. మరి ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ ఈ వాహనాల వల్ల ఉపయోగం లేదు, ఇంటింటికి రావట్లేదు అని కొంతమంది తిడుతున్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అంటున్నారు కదా. ఎవరయ్యా నిన్నగా నేను తీసుకుందే. మీ ఇంటి దగ్గరికి వచ్చింది? మా ఇంటి దగ్గరికి వచ్చింది. అబద్ధం ఎందుకు? అబద్ధం ఆడాల్సిన పని ఏముందా? అట్లా రేషను ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వటం ఉపయోగమేనంటావా? ఉపయోగమే, మరి ఉపయోగంగా కాకుండా మంచి చెడుకేం కాదు. బండి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇవ్వటం బెటరా, షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం మంచిదా? అంటే ఒకటండి, పనులకి వెళ్ళిపోయిన అయితే కొద్దిగా లేట్ అవుద్ది. షాప్కి వెళ్ళే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. అది పనులకి వెళ్ళే వాళ్ళు పొద్దున్న వచ్చేస్తుంది కదా, వేసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఏ విధానం వల్ల ఉపయోగం అంటావు? ఏ విధానం వల్ల జనాలకు ఉపయోగం? బాగానే ఉపయోగం, ఎందుకంటే ఇంటికి వస్తుంది కాబట్టి మా అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇదిగా ఉంటుంది. ఉంచాలంటారా వ్యాన్లు? ఉంచితే మంచిదేనండి, ఉంచితే మంచిదే. మరి ఒక్క బియ్యం ఒకటి ఇస్తున్నారేంటి? బియ్యం ఒకటే ఇస్తున్నారు రేషన్లో. కందిపప్పు ఏమిట్లా, పందారు ఇవ్వట్లేదు, ఏమిట్లా. వచ్చే నెలలో ఇస్తామని చెప్తున్నారు. అదేలే, బియ్యంతో పాటు మిగతా సరుకులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అవును సార్. ఇవ్వాలా మిగతా సరుకులు కూడా? ఇస్తారనేగా మేము చూసేది. అది సార్. ఆయన ఏమంటారంటే వాహనాల వల్ల ఉపయోగం లేదు, ఇంటింటికి అని చెప్పి ఇంటింటికి ఇవ్వట్లేదు, పాత విధానం తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. మరి ఏ విధానం తీసుకొస్తే బాగుంటుంది అంటారు? పాత విధానమా లేకపోతే వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటమా? వాహనాల ద్వారా రేషన్ ఇస్తేనే అది సుఖంగా ఉంటుంది. ఇప్పుడు లేవలేని వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోలేరు, ఆ టయానికి తీరు ఆ డిపోలు, మళ్ళీ టైం దాటితే కట్టేస్తారు. ఇవన్నీ కాకుండా కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. ఈ నెలలో రేషన్ బియ్యం తీసుకున్నారా? తీసుకోలేదు ఇంకా. ఎక్కడ తీసుకుంటారు ప్రతి నెల మీరు? బండి వస్తుంది. బండి వచ్చిందా మీ ఇంటి దగ్గరికి? వచ్చింది మా ఇంటి దగ్గరికి వచ్చి. లేదు ఒక చోట పెట్టి అక్కడికి రండి అని పిలుస్తారా? పిలవాలి మా దగ్గర పెడతారు. మా ఇంటి రోడ్డు మీద మాది, అక్కడ తీసుకుంటాం. మా ఇంటి దగ్గరే పెడతారు. ఈ బళ్ళు లేనప్పుడు అంతకుముందు ఎక్కడ తీసుకునేదానివి? స్టోర్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఎక్కడ స్టోర్? ఎక్కడ? మాకు ఇంటి దగ్గర బుజ్జి స్టోర్ అని. దూరమా దగ్గర? అది దగ్గరే. అది కూడా దగ్గరే. స్టోర్కి వెళ్ళి బియ్యం తీసుకోవటం మంచిదా, ఇంటి దగ్గరికి బండి తీసుకొచ్చి ఇవ్వటం మంచిదా?
మేము టయానికి ఉండాలిగా, బండి ఇంటి దగ్గరికి వస్తుంది రైటే, మేము టయానికి ఉండట్లేదు, బియ్యం పోతున్నాయి. ఒకసారి తీసుకోకపోతే పోతున్నాయా? ఒకసారి ఇంతవరకు తీసుకోకుండా లేము, ఈ టయానికి తీసుకోకపోతే ఇంక ఏరియా అయిపోయింది, అటు వెళ్ళిపోతున్నాం అంటున్నారు. మీకు బండి వస్తుందని ఎవరైనా ముందు చెప్తున్నారా? చెప్పరు. పెట్టినప్పుడు చూసి తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బళ్ళు వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు, నిజమేనా? నిజమే, మేము అదే అనుకుంటున్నాం. బండి వస్తుంది ఇంటి దగ్గర రైటే, కానీ మేము పనులకు వెళ్తాం, టయానికి ఉండకపోతే ఇంకా ఏడన్నా దూరంగా పెట్టినప్పుడు ఆడకి వెళ్ళి మోసుకొచ్చుకోవాలి. అదే స్టోర్ కాడ కనుక మనకు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం. మీరు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం. కొంతమంది ఏమంటారంటే దూరంలో ఉండేవాళ్ళు లేకపోతే స్టోర్ దూరం ఉన్నవాళ్ళు మాకు బండి తీసుకొచ్చి ఇస్తేనే మంచిదని కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళకి అది మంచిగా ఉంటుందేమో, మరి మాకు అనుకూలంగా ఇస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి, ఇంటి దగ్గరికి వస్తుంది. పని లేని వాళ్ళు అయితే ఇళ్ళ దగ్గరికి వస్తుంది, సుఖంగా తీసుకుంటారు. మేము పనులకి వెళ్ళే వాళ్ళం మరి తీసుకోలేము కదా టయాన్ని. మీరేమంటారు, స్టోర్కి వెళ్ళి తీసుకోవడం మంచిదా, బండి దగ్గర తీసుకోవడం మంచిదా? ఎక్కడైనా ఒకటే బాబు, ఎక్కడైనా ఒకటి అందిస్తున్నారుగా. ఎక్కడ వచ్చినా అక్కడ ఇచ్చినా తీసుకున్నాం, ఎక్కడ ఇచ్చినా ఎక్కడైనా ఒకటే. మీకు స్టోర్ దగ్గర కాబట్టి ఏదైనా ఇబ్బందులు. దగ్గర కాదు. అలాగే మీకు రేషన్ వచ్చింది. బండి మీ ఇంటి దగ్గరికి వస్తుందా? మాది అపార్ట్మెంట్ కాబట్టి కిందకి వచ్చింది. ఎందుకు వచ్చింది? బళ్ళు లేనప్పుడు అంతకుముందు ఎక్కడ తీసుకునేవాళ్ళు రేషన్? స్టోర్ కాడ తీసుకున్నాం. ఒక షాప్ ఉంటుంది కదా, ఎంత దూరం? ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం తీసుకునేవాళ్ళం. షాప్కి వెళ్ళి తీసుకోవడం బెటరా, బండి మీ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే తీసుకోవడం మంచిదా? అపార్ట్మెంట్ కాడికి వస్తే తీసుకోవడం బెటర్. పనులకి వెళ్ళిపోయే టైంలో వస్తున్నారు వాళ్ళు, మరి మేము లేనప్పుడు ఆ బండి వస్తే మేము తీసుకోవడం కుదరలేదు అంటారు. మేము పనికి వెళ్తాం కాబట్టి లేడీసే కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇంటి దగ్గర లేడీస్ తీసుకుంటారు. అంతే, మేము పనికి వెళ్ళిపోతాం కదండి, మాకు ఎప్పుడు వచ్చినా ఒకటే. వీధి చివరిని పెట్టి అందరూ అక్కడికి రండి అని గుమ్ముగుడిచి అక్కడ ఇస్తున్నారు రేషన్ బియ్యం. మరి ఇంకెందుకు వాటి వల్ల ఉపయోగం ఏంటి? స్టోర్కి వెళ్ళి తీసుకోవడం మంచిదని కొంతమంది అంటున్నారు. ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. మాది మటుకి అక్కడే కాబట్టి మేము పనికి వెళ్ళిపోతాం, అక్కడ దగ్గరే కాబట్టి మా ఆడవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ పైకి ఎక్కించుకుంటారు. అదే స్టోర్ కాడ ఉందనుకోండి వేరే చోట, ప్రత్యేకంగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని పని మానుకొని వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ ఇంటికాడ దింపాల్సి వచ్చేది. గత విధానం బాగుందా, అంటే బండి లేకుండా ఉంటే బాగుంటుందా, బండి ఉంటే బాగుంటుంది అంటారా? నా అభిప్రాయం మటుకి బండి ఉంటే బాగుంటుంది. మరి మన ప్రభుత్వం వాళ్ళు ఈ రేషన్ వాహనాల వల్ల ఉపయోగం ఉండట్లేదు, ఆ వీధి చివరని పెట్టి ఇస్తున్నారు అని తీసేద్దామని ఆలోచన చేస్తున్నారు. మీరు తీసేయాలంటారా ఉంచాలంటారా? నేనైతే ఉంచాలంటాను. బండ్లు వస్తున్నాయి కదా, ఆ రేషన్ బండ్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా, లేదు వద్దు ఉపయోగం లేదనుకుంటారు? ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడో రోడ్లో ఒక మూలన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి హోమ్ డెలివరీగా వచ్చి ఇచ్చితే పర్వాలేదు, ఒక మూలన పెడుతున్నారు. వాళ్ళు వచ్చేది కూడా టైమింగ్స్ తెలియట్లేదు. కొంతమంది ఇంటికాడ ఉంటున్నారు, వాళ్ళు వచ్చే టైంలో కొంతమంది ఇంటికాడ ఉండట్లా. దానివల్ల రేషన్ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమందికి అందట్లా. మళ్ళీ రెండోసారి రావాలంటే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియట్లే. అది అంటే పాత పెద్దదే బెటర్ అంటారు మీరు? రేషన్ ఎక్కడో ఇదివరకు టైంలో స్టోర్ ఎక్కడో ఉండేది, అందరం 1 నుంచి 5వ తారీఖు టైంలో వెళ్ళి రోజుకో వెళ్ళి 5 రోజుల్లో తెచ్చేసుకునేవాళ్ళం. అదే బెటర్. అది అంత దూరం వెళ్ళే కంటే ఇంటి దగ్గరలోకే వస్తుంది కదా అని కొంతమంది అంటున్నారు కదా. అది వాళ్ళ అభిప్రాయం అది, అంతే. మనం మాట్లాడేది వాళ్ళకి ఇష్టం. అది రియల్గా మాట్లాడితే అసలు ఇంటింటి డెలివరీ అనవసరం. అసలుగా గవర్నమెంట్ లాస్లో ఉందో మళ్ళీ ఇవన్నీ అది మొన్నదాకా అసలు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు లేవు సరిగ్గా. అది షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది. అదే ఉత్తమం. అది